ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తెలుగు ఆడియన్స్ కావాలి, తెలుగులో థియేటర్స్ కావాలి, తెలుగులో కలెక్షన్స్ కావాలి. కానీ సినిమా టైటిల్స్ మాత్రం తెలుగులో పెట్టరు. వాళ్ళు తమిళ్ కానీ, కన్నడ కానీ, లేకపోతే మలయాళీస్ కానీ వాళ్ళు ప్రమోషన్కి వచ్చినప్పుడు తెలుగు ఆడియన్స్ అంటే మాకు ఇష్టం, నేను స్ట్రైట్గా తెలుగులో సినిమా చేయాలందని చాలా ముద్దుగా చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు. కానీ సినిమా రిలీజ్ విషయానికి వచ్చేటప్పటికి, సినిమా టైటిల్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు వాళ్ళ భాషలోనే టైటిల్ పెడతారు. తెలుగులో మార్చాలనే ఉద్దేశం ఈ మధ్యకాలంలో అసలు ఉండట్లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొంగువ, తంగలాన్, ఇప్పుడు రీసెంట్గా సూర్యాది వచ్చింది కరుప్ప. అసలు ఈ టైటిల్స్ ఏంటో మనకి మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఆ టైటిల్ ఏంటో అర్థం కొట్టుకుని చూసుకోవాలి. ఎందుకు తెలుగులో సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆ టైటిల్ మార్చడంలో ఏంటి తప్పు లేదా? ఆ భాష మీద ఉన్న ప్రేమ మన మీద ఎందుకు రుద్దాలి? అసలు ఆ కరుప్ప ఏంటో టైటిల్ ఏంటో, లేకపోతే తంగలాన్ ఏంటో, ఎందుకు ఈ సినిమా టైటిల్స్ ఎందుకు పెడుతున్నారు? తెలుగు ప్రేక్షకులకు వచ్చినప్పుడు ఎందుకు టైటిల్ మార్చకూడదు? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత, దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఏ భాష వాడికైనా, ఆ ప్రాంతం వాడికైనా, అలా యాస మీదైనా ప్రేమ ఉండటంలో తప్పులేదు. మీ ప్రేమని, మీ ఇష్టాన్ని ఇతర భాషల మీద ప్రయోగించడం, రుద్దటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న మార్గాన్ కానీ, తంగలాన్ కానీ, కొంగువా కానీ, ఇప్పుడు సూర్యాది వచ్చిన కరుప్ప కానీ, తర్వాత ఈ మధ్య మోహన్ లాల్ గారితో వచ్చిన తుడురం కానీ, ఏంటి సార్ ఈ టైటిల్స్ తెలుగులో పెట్టడానికి ఉండవా? అసలు వీటికి పర్యాయంగా వేరే టైటిల్స్ ఏం పెట్టలేము అసలు? సో డెఫినెట్గా మనం ఒకప్పుడు ఓన్లీ తెలుగు డబ్బింగే అని అనుకున్నప్పుడు అది పెద్ద ఇష్యూ కాకపోతుండే. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఓటీటీ అన్నది మేజర్ ప్లాట్ఫామ్ అయిపోయిందో, వాళ్ళకి ఏంటంటే ఒక 4-5 టైటిల్స్ ఉండటం వలన దానికి ప్రమోషన్ కానీ, లేకపోతే దానికి ఆ టైటిల్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుడరం అని మలయాళంలోను, ఇంకొకటి తమిళ్లోను, ఇంకొకటి తెలుగులోను ఇలా పెట్టుకొని వచ్చారనుకోండి. సో అది వేరు ఐపీ అయిపోతుంది. దాన్ని ప్రమోట్ చేయడం అన్నదానికి వాళ్ళకి కంట్రీ వైడ్ ప్రమోషను, లేకపోతే దీన్ని వర్కౌట్ చేసుకోవడం కుదరదండి. సో అందుకని ఎప్పుడైతే ఈ పాన్ ఇండియా కానీ, లేకపోతే అందరికీ రీచ్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చిందో, దెన్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకటే సింగిల్ టైటిల్ తోటి మొత్తం త్రూ అవుట్ ద కంట్రీ ప్రమోట్ చేద్దామని అనుకుంటారండి. సో అనుకునే ప్రాసెస్లో చాలాసార్లు ఏం జరుగుతాయంటే ఇంగ్లీష్ని ఒకటి టైటిల్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసిన లక్కీ భాస్కర్ ఉందనుకోండి. లక్కీ భాస్కర్ అది తెలుగు సినిమా, బట్ అన్ని లాంగ్వేజెస్కి అది వెళ్ళిపోతుంది లక్కీ భాస్కర్. సో మనం తీసుకున్న పుష్ప కానివ్వండి, దేవరా కానివ్వండి, ఎయిదర్ పేర్లు పెట్టి, హీరో పేరు పెట్టి కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, ఈ రెండింటిని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో హిట్ అయిన భాష కానీ, ఇప్పుడు నాయకన్ అన్నప్పుడు నాయకుడు అని పెట్టు. సో ఎందుకంటే అవి దగ్గరలోనే కనిపిస్తూ ఉంటాయి మనకు. బట్ చాలా సినిమాల వరకు ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ హీరో ఫిల్మ్ కానీ, హీరో పేరు మీద కానీ, హీరోయిన్ పేరు మీద కానీ ఉంటున్నాయి. దానివల్ల ఏంటంటే పాన్ ఇండియాకి ఒకే టైటిల్ సరిపోతుందండి. లేకపోతే 2-3 ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది. అక్కడ చేసిన ప్రమోషన్ ఇక్కడ హెల్ప్ఫుల్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మీరు గూగుల్లో ఒక పేరు కొడితే దానికి సంబంధించిన మొత్తం ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు పుష్ప అని కొడితే ఇక్కడ తెలుగులో ఏమంత ప్రమోషన్ జరుగుతుందో అది హిందీ వాళ్ళకి అర్థమవుతుంది, మలయాళీస్కి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ద మార్కెటింగ్ అడ్వాంటేజే తప్ప నాకు తెలిసి ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ, లేకపోతే ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ కొంతమందిని దూరం చేసుకోవాలనే ఆలోచన అయితే ఎప్పుడు పెట్టుకోరండి. సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకోవాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ మనీ. కమర్షియల్గా వాళ్ళకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏం పెరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫిల్మ్ లైక్ తొడరం లాంటి దానికి నారివేట అని మలయాళం సినిమాలో వచ్చిన తోడేలు వేట అంటే. ఎందుకనంటే బికాజ్ ఎలాగా దీన్ని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసినా కానీ సేమ్ పేరుతోనే రిలీజ్ అవుతుంది. అందులో లాంగ్వేజ్లు మార్చుకునే ఆప్షన్ మాత్రమే ఉంటుందండి. సో సింగిల్ టైటిల్ ఉంటుంది. సో ఆ సింగిల్ టైటిల్లో మీకు తమిళ్ కావాలంటే తమిళ్, మలయాళం కావాలంటే మలయాళం, ఇవన్నీ కూడా పెట్టేసుకొని చూసేస్తున్నాం కాబట్టి పేరు మారిందనుకోండి వాళ్ళకి అడ్వాంటేజ్ మిస్ అవుతుంది. మనం ఈ సినిమా కదా చూడాలనుకున్నాము, బట్ ఇంకేదో టైటిల్ ఉంది. సో అలాంటప్పుడు నెట్ఫ్లిక్స్లో ఎన్ని టైటిల్స్ ఉన్నాయి అన్ని టైటిల్స్ వాళ్ళు పెట్టాల్సి వస్తుందండి. దట్ ఈస్ నాట్ మార్కెటింగ్ పరంగా వాళ్ళకి అంత ఇది కాదు. లైక్ ఇట్స్ ఎ బ్రాండ్. ఇప్పుడు బ్రాండ్ అనుకోండి, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ అన్నాం అనుకోండి, అది ఎక్కడైనా అదే పేరుతో ఉంటుంది.
సో ఎలాగైతే ఆల్ ఇండియా బ్రాండ్స్ మనం పెట్టుకున్నామో, ఒక బైక్ పేరు కానివ్వండి ఏదైనా కానీ స్టేట్కి మారే అవకాశం ఏమి ఉండదు, సేమ్ వెళ్తూ ఉంటాయండి. ఎక్సెప్టింగ్ నేను కేరళలో చూశాను, వాళ్ళు టీ బ్రాండ్స్ కూడా వాళ్ళకి సపరేట్ బ్రాండ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మలయాళీస్ తాలూకు బ్రాండ్స్నే సపరేట్గా పెట్టిన సందర్భం ఉందండి. బికాస్ దే ఆర్ వెరీ పర్టికులర్. మీరు అన్నట్టు కొంతమంది దే ఆర్ వెరీ కీన్ వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ కల్చర్ పట్ల, దీని పట్ల. బట్ నౌ ఈరోజు ఏమిటంటే థ్యాంక్స్ టు ఓటీటీ ప్రతి సినిమా ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మన తెలుగు సినిమాలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా బాగుంటే వాళ్ళు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యా సినిమా కానివ్వండి, అక్కడి నుంచి కూడా సేమ్ అదే టైటిల్స్ తోటి వెళ్ళాయండి. ఆర్యా కానివ్వండి, హ్యాపీ కానివ్వండి, ఇవన్నీ సినిమాలు కూడా లైక్ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏదో హీరో పేరు లేకపోతే ఇంగ్లీష్ టైటిల్స్ అక్కడ సేవ్ అవుతుంది. అంటే ఇది మీరు అంద కరెక్టే. ఓటీటీలో కోసం అని పేరు మార్చకుండా ఒకటే వికీపీడియాలో ఎప్పుడు కొట్టినా కూడా ఒకే పేరు మీద ప్రమోషన్స్ వస్తాయి. బాగుంది. అలాంటప్పుడు తమిళ, మలయాళం తొడరం కానీ, కొరప్ప కానీ ఇటువంటి టైటిల్స్ మనకు అర్థం కానప్పుడు యూనివర్సల్ టైటిల్స్ మనం పెట్టారు. రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ పెట్టారు, తర్వాత బాహుబలి, తర్వాత సందీప్ రెడ్డి వంగ యానిమల్, ఇటువంటి యూనివర్స్ టైటిల్ పెడితే అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తమిళ్లో కానీ కరుప్ప అంటే ఏంటో మనకు తెలియదు. తర్వాత అక్కడ తండురం అంటే మీరు అన్నట్టు ఇవన్నీ చూసుకోవాలి. ఇంకోటి చెప్పారు తోడేలు వేట, ఇవన్నీ చూసుకునే బదులు యూనివర్సల్ టైటిల్ ఎందుకు చేసుకోరు? వాళ్ళ మీద ఈ టైటిల్స్ పెట్టుకుంటే, ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకుంటే తమిళ్లో 90% ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడానికి ఇష్టపడరు సార్ వాళ్ళు. మలయాళం కూడా వాళ్ళు తమిళే పెడతారు వాళ్ళు. ఎందుకని అంటే డిపెండ్స్ అండి. నేను చెప్పాను కదా, ఆవిడ హీరో పేరు పెట్టారు అనుకోండి, ఇట్స్ ఎ యూనివర్సల్ టైటిల్. నాయకి ఇలాంటి చాలా సినిమాలు ఆ హీరోయిన్ పేర్లు పెట్టిన సినిమాలు, హీరో పేర్లు పెట్టిన సినిమాలు, ఇప్పుడు మైసా అనేది ఒకటి వస్తుంది. ఇట్స్ ఆల్ యూనివర్సల్ టైటిల్స్ అండి. సో ఇలాంటి యూనివర్సల్ టైటిల్స్కే ప్రిఫర్ చేస్తారండి. అంటిల్ అండ్ అన్లెస్ నాకు హ్యూజ్ మార్కెట్ ఇక్కడ ఉంది, దీనికి ఇది ఎక్కువ యాప్ట్ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఒక 70% మార్కెట్ చూసుకుంటే మిగతా దాంట్లో 30%నే చూసుకుంటారు. అంతకంటే ఎక్కువ ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఈజ్ అ హ్యూజ్ స్టార్ లైక్ మన రజనీకాంత్ గారు కానీ లేకపోతే కమల్ హాసన్ గారు కానీ, వీళ్ళకి ఎవరికైతే మార్కెట్ ఎక్కువ ఉంటుంది అన్నది. బట్ డెఫినెట్గా సూర్య గారు తెలుగు మీద అంత ఫోకస్ పెట్టినప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ తెలుగు కోసం కానీ లేకపోతే మీరన్న అలాంటి ఒక కామన్ నేమ్ని చూస్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని. మరీ అంత ఆ ద్రవిడియన్ ఫ్లేవర్ అంత స్ట్రాంగ్గా ఉన్న ఒక టైటిల్ కంటే కూడా మిగతా టైటిల్స్కి వెళ్ళుంటే బాగుండేదేమో అన్నది నాకు అనిపించిందండి. బికాస్ ఇట్ షుడ్ బి ఎ ట్రెండ్. ఏదో ఒకసారి ఒక అబిరేషన్ ఏదో ఒకటి జరగవచ్చు, కానీ ఇంకా కంటిన్యూస్గా ఇదే అవుతున్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి ఆలోచన కూడా వచ్చే ఒక ప్రమాదం ఉందండి. కొన్నిసార్లు అర్థం కాక ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మిస్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక మంచి సినిమాని కోల్పోవటం అన్నది కూడా ఒక ఆడియన్కి ఒక డిస్సర్వీస్ లాంటిది. ఒక డైరెక్టర్ అనే వ్యక్తి లేదా ఒక ప్రొడ్యూసర్ ఒకరికి ఒక మంచి సినిమా రీచ్ కాకుండా అయితే చూడకూడదు. వాళ్ళకి కూడా రీచ్ అయితే బాగుంటుందని ఇంటెన్షన్తో చూడడం కరెక్టే అన్నది నా ఒపీనియన్ కూడానండి. సార్ ఇది ప్రాబ్లం రీసెంట్గా వస్తున్న మీరు ఏదైతే ఉందో అన్ని లాంగ్వేజ్ కలిపి ఒకే టైటిల్. రీసెంట్గా రజనీకాంత్ గారు, లోకేష్ కనకరాజు వస్తున్న సినిమా కూలీకి ఎఫెక్ట్ తగిలింది. కూలీ అనే టైటిల్ హిందీలో ఆయన తీసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో ఉన్నప్పుడు టైటిల్ ఆయన దగ్గర ఉంది, టైటిల్ ఆయన ఎవరన్నాడు కూలీ అనే టైటిల్. దానికోసం హిందీలో సపరేట్గా పేరు పెట్టాల్సి వస్తుంది. అన్ని లాంగ్వేజ్లో కూలీ, హిందీలో మాత్రం దాని పేరు కూలీ కాకుండా రిలీజ్ అవుతుంది. ఇదొకటి రజనీకాంత్ గారు వచ్చే కూలీకి వచ్చే ప్రాబ్లంలో ఇదొకటి భాగం సార్. ఇదొకటి టైటిల్స్ మీరు అన్నట్టే చాలామంది తెలుగులో కానీ తెలిసి సినిమా బాగున్నా కూడా తెలిసి అదేదో డబ్బింగ్ టైటిల్ అనుకుని, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేరు చదవటానికి ఇష్టం లేకపోతే ఆ పలకటానికి ఇష్టం లేకో చాలామంది ఆడియన్స్ ఓటీటీలో చూద్దామనే ఉద్దేశం ఉండదంటారా? అవునండి, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి కింగ్డమ్ సినిమాని కూడా హిందీలో సామ్రాజ్య అనే పేరు ఏదో మార్చినట్టున్నారండి. సో హిందీ కోసం సపరేట్ టైటిల్ పెట్టుకోవచ్చు. అంటే అది మనం కొన్నిసార్లు ఓటీటీతో చేసుకున్న డీల్ బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. హిందీని సపరేట్గా టైటిల్ దాన్ని ఓవరాల్ నేను డిఫరెంట్ సెన్సారింగ్ చేయిస్తాను, లేకపోతే దీంట్లో పెట్టడం అన్నది. అంటే ఎందుకంటే ఆ హిందీ లాంగ్వేజ్ కోసం కొంత షూట్ చేసినా చేయొచ్చు. సో ఇలాంటివి కూడా అంటే ఒక రకంగా బైలింగ్వల్ కాకపోయినప్పటికీ కూడా దే కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఏ స్మాలర్ వేరియేషన్స్. ఇప్పుడు మనం చూస్తుంటాం విశాల్ గారు తీసిన సినిమాల్లో చాలా సినిమాల్లో వెనకున్న ప్రతి బోర్డుని కూడా మార్చి తెలుగులో రిలీజ్ చేయటం. ఈవెన్ గజనీ సినిమాకి కూడా అలాంటిది ఇది చేశారు. అంటే టైటిల్స్లో ప్రతిదీ కూడా జాగ్రత్త పడటం. కొన్నిసార్లు ఏంటంటే ఓటీటీలో చూసినప్పుడు ఏంటంటే అన్ని తమిళ్ బోర్డులే ఉంటాయి, అన్ని దీంట్లోనే ఉంటాయి, ఊరి పేర్లతో సహా మార్చకుండా పెట్టే అవకాశం ఉంటుందండి. ప్రేమిస్తే సినిమాకి డైరెక్ట్గానే సురేష్ కుండేటి గారు ముందుగానే ఒక డిస్క్లైమర్ వేశారు, ఇది తమిళనాడులోనే జరిగింది కాబట్టి మేము పేర్లు ఏమీ మార్చడం లేదు, దాన్నే యథాతథంగా యూజ్ చేస్తున్నాము అనేది ఒకటి మెన్షన్ చేశారండి. బట్ ఓటీటీ వచ్చిన తర్వాత దేన్నన్నా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్
మెయిన్ థింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే దేనికి అది సపరేట్గా ట్రీట్ చేసే అవకాశం లేనప్పుడు, అలాంటి ఒక హ్యూజ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకోనప్పుడు ఒకే సినిమాని అంటే కనీసం బోర్డులు కూడా మార్చే ప్రయత్నం ఏమీ చేయరు. దానికి సంబంధించి సపరేట్ సెన్సార్ చేయించే పని లేకుండా ఓన్లీ లాంగ్వేజ్ తోటి సెన్సార్ మాత్రమే చేపిస్తే సరిపోతుంది అనుకోవచ్చండి. బట్ ఇంత హ్యూజ్ మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా కొన్ని చిన్న చిన్న చేంజెస్ని కూడా చేస్తారు. మనం కొన్ని సినిమాలు చూసాం, కొన్ని సీక్వెన్సెస్లో ఆర్టిస్టులను మార్చి తీసిన సందర్భాలను కూడా మనం చూసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న టైటిల్స్, ఎందుకంటే మలయాళం కానీ తమిళ్ కానీ కన్నడ కానీ సేమ్ అదే పేర్లతో వాళ్ళ ప్రాంతీయ భాషలో వాళ్ళ భాషల్లో వస్తున్న పేర్లు, అది ఎందుకు పెడుతున్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే రకరకాల పేర్లు పెడితే వాళ్ళ ప్రమోషన్ విషయంలో కానీ లేకపోతే వికీపీడియాలో చూసుకున్నప్పుడు కానీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాకపోతే ఒకే పేరు ఉండటం వల్ల ఓటీటీలో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకే టైటిల్తో తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది. కాకపోతే ఆ టైటిల్స్ మనం చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే భాష మీద అభిమానంతో కరుప్ప, తంగలాను, కంగువ ఇటువంటి టైటిల్స్ పెడుతున్నారనే బాధ అయితే సగటు ప్రేక్షకులుగా మనకైతే ఉంది. ఎందుకంటే తమిళ్ టైటిల్స్ మనకి చదవటం వల్ల అవన్నీ మనకేదో వింతగా ఉన్నాయి కాబట్టి మారిస్తే బాగుంటుందనే ఉద్దేశం సగటు ప్రేక్షకుల్లో ఉంది. సో నిర్మాతలు కూడా ఆ విషయాన్ని, నిర్మాతలు కానీ హీరోలు కానీ పెద్ద పెద్ద హీరోలు, సూర్య లాంటి హీరోలకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి అటువంటి హీరోలు కూడా ఆలోచించి టైటిల్స్ మారిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.